వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు డాక్టర్ శివ అనూప్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అసలు డిప్రెషన్లో ఎన్ని రకాలు ఉన్నాయి సార్? అసలు డిప్రెషన్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? డిప్రెషన్ అనేది ఈ మధ్య మనం చాలా సాధారణంగా చూస్తున్నాం. అవును. ప్రతి వయసు వాళ్ళకి కూడా వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఈ డిప్రెషన్ అనేది ఒక న్యూరాటిక్ డిజార్డర్ అంటాము. అదేంటంటే వాళ్ళలో ఈ లక్షణాలు ఉంటాయి. ఏ పని చేయబుద్ధి కాకపోవడము, చాలా బాధగా ఉండడము, ఎక్కువగా కుంగిపోవడము, ఇంకా నిద్ర లేకపోవడము, ఇంకా ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడము, అప్పుడప్పుడు సివియర్గా ఉన్నప్పుడు సూసైడల్ థాట్స్ అంటే చనిపోవాలన్న ఆలోచనలు రావడము, అటెంప్ట్స్ చేసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. ఇది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది అనమాట. సో దాని సివియరిటీ బట్టి మనము కేటగరైజ్ చేయొచ్చు. మైల్డ్ డిప్రెషన్, మోడరేట్ డిప్రెషన్ అని, సివియర్ డిప్రెషన్ అని, ఇట్లా 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఇదే కాకుండా డిప్రెషన్లో మళ్ళీ యూనిపోలార్ డిప్రెషన్, బైపోలార్ డిప్రెషన్ అని 2 రకాలు ఉంటాయి. ఈ రెండింటికి తేడా ఏంటి సార్? సో యూనిపోలార్ డిప్రెషన్ దాని సిమ్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. బైపోలార్ డిప్రెషన్లో ఈ డిప్రెషన్ సిమ్టమ్స్తో పాటు కోపం, విపరీతమైన కోపము, అప్పుడప్పుడు మధ్యలో అతిగా సంతోషం రావడము, ఇంకా చిన్న చిన్న వాటికి బాగా చిరాకు పడ్డము, అవన్నీ కూడా చూస్తుంటాం. సో ఇందులో ఏంటంటే మనము ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది బైపోలార్ డిప్రెషన్లో. ఎందుకంటే ఉట్టి యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్ ఇస్తే మేనియా అనే ఒక డిజార్డర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో మేనియా అంటే అతిగా సంతోషము, ఎక్కువగా గొప్పలు చెప్పడము, ఇంకా ఒకళ్ళే కూర్చొని మాట్లాడుకోవడం అప్పుడప్పుడు, అండ్ బాగా విపరీతమైన లైక్ డెల్యూషన్స్ ఉంటాయి. వాళ్ళు నవ్వుకోవడం కూడా దీంట్లోకి వస్తుంది. సైకోటిక్ సిమ్టమ్స్తో ఉంటే అప్పుడు దాన్ని మేనియా విత్ సైకోటిక్ సిమ్టమ్స్ అంటాం. సో అప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడము, ఏదో చెవులో మాటలు వినిపిస్తుంది. దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? సో దీనికి ట్రీట్మెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. యాంటీ సైకోటిక్స్ అనే మెడికేషన్స్ ఉంటాయి, ఇంకా మూడ్ స్టెబిలైజర్ మెడికేషన్స్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. ఇదే కాకుండా ఒకవేళ వాళ్ళకి డిప్రెషన్ అనేది ఉంటే యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్ అనేవి ఇస్తాం. సో యూజువల్గా వాళ్ళకి నిద్ర లేకపోవడం కూడా ఒక సమస్య, మెయిన్ రీజన్. సో నిద్ర కోసం కూడా టాబ్లెట్లు పెట్టాల్సి వస్తుంది. మెడికేషన్స్ ఒకటే కాదు, కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఈ మెడికేషన్ ఆ టైంలో మెడిసిన్ వాడేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారు? మెడిసిన్ వాడేటప్పుడు కొంచెం ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్. అది కూడా 1 to 2%, 1 to 5% ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఇనీషియల్ మెడిసిన్ స్టార్ట్ చేసిన ఒక 3-4 days ఉంటాయి, తర్వాత ఒక వారంలో అవి సబ్సైడ్ అయిపోతాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. సో సేఫ్, సైకాట్రిస్ట్ సూపర్విజన్తో తీసుకుంటే సేఫ్. ఓకే. చిన్నపిల్లలకి ఎట్లా ఉంటుంది సార్ ట్రీట్మెంట్ అనేది? పెద్దవాళ్ళకి వేరేగా ఉంటుంది కదా, ఎట్లా తేడా ఎట్లా ఉంటుంది? చిన్నపిల్లలకి మనము ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. చిన్నపిల్లలకి అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఇట్లా డిప్రెషన్కి? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక 6 years నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. మనం చూసినట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ 6 years నుంచి కూడా డిప్రెషన్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్య. అంటే వాళ్ళకి ఏ రకమైన డిప్రెషన్, వాళ్ళు దేని గురించి అంత ఒత్తిడికి గురవుతున్నారు? సహజంగా ఒకవేళ అమ్మ నాన్న కొట్లాడుకోవడము అవన్నీ చూసి వాళ్ళు ఏమన్నా సెపరేట్ అవుతారేమో అన్న యాంగ్జైటీతో, అది కూడా ఒక కారణం ఉంటుంది. ఇంకొకటి స్కూల్లో సరిగ్గా క్లాస్లో మార్క్స్ రాలేదని, టీచర్ కొట్టారని, లేకపోతే ఫ్రెండ్స్ టీజింగ్ చేశారని, అట్లా కూడా పిల్లలు డిప్రెషన్కి గురవుతుంటారు. సో వాళ్ళలో మనము ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది చేస్తాం. ఒకవేళ కౌన్సిలింగ్కి కూడా తగ్గకపోతే అప్పుడు మెడిసిన్స్ అనేవి పెడతాం. అది కూడా చాలా తక్కువ డోస్లో ఉంటాయి. సో దాని గురించి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకే. ఈ మెడిసిన్ అంటే ఇన్ని నెలలు అన్ని వాడాల్సి ఉంటుందా సార్? ఎంతవరకు వాడాల్సి? సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు డిప్రెషన్ అనేది ఒక 6 నెలల నుంచి 9 నెలల వరకు వాడుకోవాల్సి వస్తుంది. సపోజ్ సెకండ్ టైం మళ్ళీ రిపీట్ అయింది, మందులు సరిగ్గా వాడుకోలేదు, అప్పుడు 2 సంవత్సరాల వరకు వాడుకోవాల్సి వస్తుంది, కంటిన్యూస్గా వాడుకోవాల్సి వస్తుంది.
ఒకవేళ అట్లనే మల్టిపుల్ టైమ్స్ చాలాసార్లు రిపీట్ అవుతూ ఉంది, ఎన్నిసార్లు మందులు వాడినా మందులు ఆపేసినా కూడా ఒకవేళ రిపీట్ అవుతుంది అంటే కొంచెం లైఫ్ లాంగ్ కూడా వాడుకోవాల్సి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ వాడుకోవాలని లేదు, కానీ డిపెండింగ్ ఆన్ ద సిమ్టమ్స్. ఒకవేళ చిన్న వయసులోనే ఇట్లా దీనికి గురైతే డిప్రెషన్కి, వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక మ్యారేజ్ అని కానీ అట్లాంటప్పుడు ఏమైనా సమస్యలు ఉంటాయంటారా ఈ మందులు వాడుతున్నప్పుడు? సో డిప్రెషన్కి పెద్దగా సమస్యలు ఉండవు, ఎందుకంటే ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాము. ఇదేంటంటే కంటిన్యూస్గా ఉండదు అనమాట. మనం మెడిసిన్స్ అనేవి తీసుకుంటే రెగ్యులర్గా ఆ ట్రీట్మెంట్ అనేది ఫాలో అవుతుంటే, రెగ్యులర్గా సైకాట్రిస్ట్ దగ్గర రివ్యూకి వస్తుంటే మనం ఆ డిప్రెషన్ని కంట్రోల్లో పెట్టచ్చు అనమాట. సో అప్పుడు మ్యారేజ్ లైఫ్లో కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. అట్లాగే ఈ మధ్య కాలంలో పిల్లల్లో ఎక్కువగా వినిపిస్తోంది ఆటిజం అని. అసలు ఈ ఆటిజం అనేది ఏంటి సార్ అని? సో ఈ ఆటిజం మనము చిన్న వయసులోనే చూస్తుంటాం. సో 1 year ఆ ఏజ్ నుంచి కూడా మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఒకవేళ పిల్లాడు అసలు కమ్యూనికేషన్ సరిగ్గా లేదు అంటే 2 years 3 years వరకు కూడా సరిగా మాటలు రావట్లేదు, ఇంకా ఒకవేళ కమ్యూనికేట్ చేయాలన్నా కూడా ఉట్టి సైగలతో కమ్యూనికేట్ చేయడము, సైన్స్తో, లేకపోతే ఐ టు ఐ కాంటాక్ట్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడము, ఎక్కువగా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ రావడము, చిన్న చిన్న వాటికి కూడా ఏడవడము, అరవడము, ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. సో అట్లాంటి పిల్లల్లో మనం ఈ లక్షణాలు అనేది గుర్తించాలి. అప్పుడప్పుడు చిన్నపిల్లలు టో వాకింగ్ అనేది చేస్తుంటారు. సో పాదాల మీదే నడవడము, కొంచెం బొటన వేలు మీద నడవడము, అవన్నీ కూడా చేస్తుంటారు. సో ఇవన్నీ కొన్ని సైన్స్ టు ఐడెంటిఫై ఆటిజం అన్నమాట. సో ఈ ఆటిజంతో పాటు ADHD అనేది కూడా ఒక మానసిక జబ్బు ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట పిల్లల్లో. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని, ఒక చోట కుదురుగా ఉండకుండా ఊరికే అటు ఇటు పరిగెత్తడము, ఎక్కువగా హైపర్ యాక్టివ్ ఉన్నారని అంటూ ఉంటారు. సో ఆ హైపర్ యాక్టివిటీ అనేది, లేకపోతే సరిగ్గా కాన్సన్ట్రేషన్ లేదని, అటెన్షన్ సరిగ్గా ఇవ్వట్లేదని, ఒకవేళ స్కూల్లో ఉన్నా కూడా క్లాసెస్ సరిగ్గా వినలేకపోతున్నాం అని చెప్తుంటారు టీచర్స్. అట్లా డిఫరెంట్గా కంప్లైంట్స్ వస్తుంటాయి. సో ఇవన్నీ ADHD యొక్క లక్షణాలు. అప్పుడప్పుడు ఆటిజం ఇంకా ADHD రెండు సైడ్ బై సైడ్ ఉంటాయి అన్నమాట. దీని పక్కనే ఉంటాయి. పక్కనే. ఇప్పుడు మాటలు రాని పిల్లలకి మీరు ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు సార్? అంటే స్పీచ్ థెరపీ అనేది అందరికీ తెలిసింది, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ట్రీట్ చేస్తున్నారు? సో మాటలు ఒకవేళ రావట్లేదంటే మనం ఫస్ట్ స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి పంపిస్తుంటాం. సో వాళ్ళు కరెక్ట్గా ఎట్లా మాట్లాడాలి ఆ ట్రైనింగ్ అన్నీ ఇస్తుంటారు. సో ఇది ఒకటే కాకుండా కాగ్నిటివ్ ఎన్హాన్స్మెంట్ అనేది చేయాలన్నమాట. అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం అని కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడుకుంటే సరిపోతుంది. అదేంటంటే సప్లిమెంట్స్ లాగా అనమాట. సో ఇదేంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్కి ఇంకొంచెం హెల్ప్ చేస్తుంటాయి. సో దీనితో పాటు ఇంకా బిహేవియరల్ థెరపీ, పేరెంట్ చైల్డ్ ఇంటరాక్షన్ థెరపీ అని, పేరెంట్స్కి కూడా మనము కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. పేరెంట్స్కి ఏ విధమైన కౌన్సిలింగ్ ఇస్తారు సార్? సో పిల్లాడు బిహేవియర్ బట్టి బిహేవియర్ని ఎట్లా మేనేజ్ చేయాలి, సో పేరెంట్స్కి ఒకవేళ ట్రైనింగ్ ఇవ్వగలిగితే మనం పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళినాక కూడా ఓకే బిహేవియర్ ఇట్లా ఉంది, ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి, ఇట్లా ఇంటరాక్ట్ అవ్వాలి పిల్లవాడితో అని పేరెంట్స్కి కొంచెం ట్రైనింగ్ అనేది ఇస్తుంటారు. మీ దగ్గరికి అట్లాంటి కేసులు వచ్చాయంటారా? రెగ్యులర్గా వస్తుంటాయి. సో ఆటిజం ADHD రెగ్యులర్గా చూస్తుంటాము. ఈ మధ్య ఇంకా ఎక్కువ కామన్గా అయిపోయినాయి. అది ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల కూడా వస్తుంది. ప్రెగ్నెన్సీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండడము, అంటే మదర్కి హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఏమన్నా సీజర్స్ అంటే ఎపిలెప్సీ ఉన్నా కూడా పిల్లవాడిలో ఆటిజం ADHD అనేవి అవును. అంటే తర్వాత సిమ్టమ్స్ అనేవి బయటపడతాయి అన్నమాట. సో డెలివరీ టైంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినాయి అంటే సిజేరియన్ సెక్షన్ అయింది, అట్లా కూడా ఒక ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట పిల్లవాడిలో ఆటిజం రావడానికి. ఓకే, న్యూరో సైకియాట్రీకి సైకాలజిస్ట్కి తేడా ఏంటి సార్? సో న్యూరో సైకాట్రిస్ట్ అంటే MBBS చేసి తర్వాత MD ఇన్ సైకాట్రీ చేస్తారనమాట. సో వీళ్ళు డాక్టర్స్ అనమాట. సో సైకాలజిస్ట్ ఓన్లీ అంటే వితౌట్ ఎనీ MBBS, దే ఆర్ నాట్ డాక్టర్స్.
దే క్యాన్ డూ ఓన్లీ కౌన్సిలింగ్. వేరే సైకాట్రిస్ట్ ఏంటంటే కౌన్సిలింగ్తో పాటు మెడిసిన్స్ కూడా ప్రిస్క్రైబ్ ట్రీట్మెంట్ కూడా చేస్తారని. అవునండి. సరే, అట్లాగే స్కిజోఫ్రీనియా అంటే ఏంటి, దాని గురించి కొంచెం వివరించండి సార్. స్కిజోఫ్రీనియా అనేది ఒక సైకాటిక్ డిజార్డర్. ఇందాక మనం చెప్పినట్లు డిప్రెషన్ అనేది న్యూరోటిక్ డిజార్డర్ అవుతే స్కిజోఫ్రీనియా అనేది సైకాటిక్ డిజార్డర్. సో ఇందులో ఏంటంటే వాళ్ళకి ఆ ఇల్నెస్ ఉన్నట్టు తెలియదు అనమాట. సో దే డు నాట్ యాక్సెప్ట్, వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు ఇల్నెస్ ఉన్నట్టు. సో ఇందులో ఏంటంటే డెల్యూషన్స్ అండ్ హాలుసినేషన్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే స్ట్రాంగ్ బిలీఫ్, అంటే మనం మూఢనమ్మకాలు అంటాం కదా, దానికంటే ఎక్కువగా ఉంటాయి. మనం ఎంత చెప్పినా కూడా ఆ బిలీఫ్ అనేది మారదు అనమాట వాళ్ళలో, ఆ నమ్మకం, అతి నమ్మకం. సో ఇది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా అనుమానాలు చెప్పడము, ఎవరో నన్ను ఫాలో అవుతున్నారని, ఎవరో నన్ను చంపడానికి చూస్తున్నారని, అట్లా కూడా అనుమానాలు వస్తుంటాయి అన్నమాట. ఫోబియా టైప్లో ఉంటాయి. ఫోబియా అనలేము, ఫియర్, వేరే కైండ్ ఆఫ్ ఫియర్. ఎవరో ఏదో చేస్తారని, మన ఫ్యామిలీ మెంబర్స్ని ఏదో చేస్తారని, ఎవరు నిజంగా ఏమి చేయకపోయినా కూడా ఊహలో ఉంటారు అనమాట. సో అట్లనే కాకుండా ఎవరు చెవులో మాటలు వినిపించడము, ఎవరు లేకపోయినా కూడా, చుట్టుపక్కల లేకపోయినా కూడా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎక్కడో వేరే కంట్రీ నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి, వాయిసెస్ వినిపిస్తున్నాయి, ఎక్కడో ఉన్న మనుషులు మాట్లాడుతున్నారు అని కూడా చెప్తుంటారు అనమాట. ఇదే కాకుండా చుట్టుపక్కల ఎవరు లేకపోయినా కూడా ఎవరో ఉన్నట్టు, ఎవరో అంటే ఒక పర్సన్ ఉండి మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఇమాజిన్ చేసుకుంటారు. సో వాళ్ళ వాయిసెస్ కూడా వినిపించడము, ఇవన్నీ కూడా మనం చూస్తాం. దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? దీనికి ప్యూర్లీ మెడికేషన్స్ అన్నమాట. సో మెడికేషన్స్, యాంటీసైకోటిక్స్ అనే మెడికేషన్స్ ఉంటాయి, అవి ఇవ్వచ్చు అన్నమాట. దీనివల్ల క్యూర్ అవుతుందా వాళ్ళకి? స్కిజోఫ్రీనియా అనే మానసిక జబ్బుకి క్యూర్ అనేది ఉండదు, ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సపోజ్ ఎర్లీ స్టేజెస్లో సపోజ్ ఈ సిమ్టమ్స్ అనేవి గుర్తించారు తొందరగా, ఆ గుర్తించి ట్రీట్మెంట్ అనేది టైంకి ఇవ్వగలిగితే మనము తొందరగా ట్రీట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ లేట్ అయింది అనుకోండి, ఒక 2-3 సంవత్సరాలు లేట్ అయింది, ఆ సిమ్టమ్స్ గుర్తించి తర్వాత డాక్టర్ దగ్గరికి, సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకురావడానికి ఒక 2-3 సంవత్సరాలు లేట్ అవుతే అప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది ట్రీట్మెంట్, మొత్తం తగ్గకపోవచ్చు సిమ్టమ్స్ అనేవి. అట్లాగే చాలా మందికి ఫోబియాలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్కరికి హైట్ అంటే భయం, ఒక్కొక్కరికి లిఫ్ట్ అంటే భయం, అట్లాంటివి. ఎందుకు ఈ తరహా ఫోబియాస్ వస్తూ ఉంటాయి? సో ఫోబియాస్ అనేది ఫోబిక్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటాం. సో ఇదేంటంటే చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువగా భయం వేయడము, వాటిని అవాయిడ్ చేయడం. సపోజ్ ఇప్పుడు హైట్స్ ఉన్నాయి, సో ఆ హైట్కి వెళ్ళి నుంచోవాలన్నా, లేకపోతే సడన్గా ఆ హైట్స్ అనేవి వాళ్ళు చూసినట్లయితే వాళ్ళకి ఇమ్మీడియట్గా గుండెలో దడ రావడము, విపరీతమైన టెన్షన్, యాంగ్జైటీ అనేవి వస్తుంటాయి అన్నమాట. సో ఆ టైంలో వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు, ఎమ్మటే అక్కడ నుంచి వెళ్ళిపోవాలని, ఏదైతే పర్టికులర్ థింగ్ ఉందో దాన్ని అవాయిడ్ చేయాలని చూస్తుంటారు. సపోజ్ ఏదైనా లిఫ్ట్లో వెళ్ళాలన్నా కూడా కొంతమందికి భయం వేస్తుంటుంది. అదొకటే కాదు, కొంతమంది జనం మధ్యలో ఉన్నా కూడా గుండె దడ. అంటే యాక్చువల్గా ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా ఫ్రెండ్ ఉంది, తనకి ఎక్కువ మంది జనంలోకి వచ్చిందంటే తనకు గుండె దడ వచ్చేస్తుంది, చెమటలు పట్టేస్తాయి విపరీతం. క్లోజ్ స్పేసెస్లో ఇవన్నీ కూడా మనం సాధారణంగా చూస్తుంటాం. అక్కడ వెళ్ళడానికి కూడా భయం వేయడము, ఊపిరి ఆడదు అనమాట. సో ఊపిరి ఆడకపోతే వాళ్ళు విపరీతమైన టెన్షన్ వచ్చేసి ఆ నిమిషంలో ఏదో అయిపోతుందనే ఒక యాంగ్జైటీ అనేది పుడుతుంది అనమాట. సో ఇది ఎందుకు అవుతుందంటే పాస్ట్లో జరిగిన సంఘటనలలో ఏమైనా ట్రామాటిక్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటి వల్ల ఇవన్నీ సాధారణంగా పుడుతుంటాయి అన్నమాట. వీటికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. మెయిన్గా మనము యాంగ్జియోలైటిక్ మెడికేషన్స్ అని ఉంటాయి, వాటితో పాటు కౌన్సిలింగ్ అనేది చేస్తుంటాం. కౌన్సిలింగ్ కూడా ఇస్తాం. ఒకప్పుడు పిల్లలు చూసుకుంటే ఇప్పుడు పిల్లలు చూసుకుంటే మీరు అన్నట్టు హైపర్గా ఉన్నారు పిల్లలు. అదొకటి, వాళ్ళు కావాలి అన్నది కావాల్సిందే, లేదంటే విపరీతమైన అల్లరి, ఇది కూడా ఒక రకమైన జబ్బు లాంటిది అనుకోవచ్చు అంటారు. అంటే జబ్బులాగా అనుకోలేము, కానీ ఒక సాధారణమైన బిహేవియరల్ ప్రాబ్లం అన్నమాట. వాళ్ళకి సారీ చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తున్నాయి నేటి పిల్లలు చూస్తుంటే. అవును. సో ఏంటంటే అతిగా గారాబం చేయడము, ప్యాంపరింగ్, చిన్న వయసు నుంచే వాళ్ళకి అంటే కష్టాలు అనేది తెలియకపోవడము, అవన్నీ కూడా ఒక రీజన్ అన్నమాట. అతిగారాబం చేయడం మంచిదేనంటారా? అసలు అతిగారాబం అసలు చేయొద్దు. పిల్లలు
అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వాళ్ళ వయసులో వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాలి. పేరెంట్స్ చిన్న వాటికి కూడా అడిగిన వెంటనే ఇవ్వకుండా, సో పిల్లోడు అడిగాడని ఎక్కువగా మారం చేస్తున్నాడని వెంటనే ఇచ్చేస్తారు అనమాట. చిన్నపిల్లోడు ఏడ్చాడని వాళ్ళ పిల్లలు ఏడిస్తే వాళ్ళు తట్టుకోలేరు అనమాట. సో ఇమీడియట్గా వాళ్ళు అడగగానే అది ఇచ్చేస్తుంటారు. సో అది ఆ బిహేవియర్ అనేది రీఇన్ఫోర్స్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అదే పని చేయడం పిల్లవాడు. సో వాళ్ళకి తెలిసిపోతుంది, ఇట్లా ఏడుస్తే నాకు ఒక బొమ్మ కొనిస్తారు, లేకపోతే చాక్లెట్ కొనిస్తారు. వీళ్ళు తల్లిదండ్రులు బ్లాక్మెయిల్ చేయడం. సో ఇవన్నీ సాధారణంగా మనం ఈ మధ్య చూస్తున్నాం, ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. సరే, అట్లాగే ఇన్సామ్నియా ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అసలు, ఎందుకు వస్తాయి, ఏ ఏజ్ వాళ్ళకి వస్తాయి కొంచెం? ఇన్సామ్నియా అంటే నిద్ర రాకపోవడం, నిద్ర లేమి సమస్య. సో ఇదేంటంటే ఇది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది అనమాట. ప్రైమరీ ఇన్సామ్నియా, సెకండరీ ఇన్సామ్నియా అని. ప్రైమరీ ఇన్సామ్నియాలో ఏంటంటే ఓన్లీ నిద్ర ఒకటే సమస్య, నిద్రనే రాదనమాట. ఎంతసేపు పడుకున్నా కూడా అసలు కళ్ళు మూసుకుంటారు కానీ నిద్ర రాదనమాట. సో దానివల్ల వాళ్ళకి డే టు డే యాక్టివిటీస్ అన్నీ అఫెక్ట్ అవ్వడము, అసలు సరిగ్గా పని చేయలేకపోవడము, యాక్టివ్నెస్ అనేది ఉండదన్నమాట. సో వీటికి ట్రీట్మెంట్ ఓన్లీ మనం ఇన్సామ్నియాకి ట్రీట్ చేయాలన్నమాట. అదే సెకండరీ ఇన్సామ్నియా అంటే ఏదో ఒక మానసిక జబ్బు వల్లనో, లేకపోతే ఏదైనా ఫిజికల్ ప్రాబ్లం వల్ల, మెడికల్ ఇల్నెస్ లైక్ డయాబెటీస్ కానీ, ఏమన్నా క్యాన్సర్స్ కానీ, లేకపోతే ఏమన్నా వేరే మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నా కూడా ఈ నిద్ర లేకపోవడం అనేది ఒక సమస్యలాగా మొదలవుతుంది అనమాట. మనం ఇందాక అనుకున్నట్లు డిప్రెషన్, యాంగ్జైటీ, స్కిజోఫ్రీనియా, ఈ బైపోలార్ డిజార్డర్, వీటిలో మనం నిద్ర అనేది కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది. సో ఈ నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా ఈ సమస్యలు అనేవి పుడుతుంటాయి. సో నిద్ర అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో వీటికి మనము ఆ పర్టికులర్ డిజార్డర్ని మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు స్లీప్ అనేది ట్రీట్ అయిపోతుంది. అట్లాగే అనుకోకుండా అంటే యాక్సిడెంటల్గా కొంతమంది లైఫ్లో కొన్ని రకాల జబ్బులు వచ్చి చాలా సఫర్ అవుతుంటారు, కొంతమంది సర్జరీస్ అవుతుంటాయి. అట్లాంటి వారికి మీరు ఎట్లా కౌన్సిలింగ్ ఇస్తారు? సో చాలామందికి సపోజ్ ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ కానీ ఏదన్నా మేజర్ సర్జరీ అయింది, దాని తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళకి పెద్దగా ట్రామాటిక్ ఉంటుంది. అంటే అసలు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు అనమాట. డిప్రెషన్లోకి వెళ్తుంటారు, యాంగ్జైటీ అనేది వస్తుంటుంది. సో మనము వాళ్ళకి ఆ విధమైన కౌన్సిలింగ్ సెపరేట్గా ఉంటుంది. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఆ కౌన్సిలింగ్ టెక్నిక్ అనేది చేస్తుంటాం. సో ఇందులో ఏంటంటే వాళ్ళ నెగిటివ్ థాట్స్ని మనము ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటాం. ఆ నెగిటివ్ థాట్ ప్రాసెస్ అనేది మార్చడానికి చూస్తుంటాం. ఒక్కొక్కరు పదే పదే అంటే అద్దం చూసుకుంటూ ఉంటారు, దీనికి కూడా ఒక రకమైన జబ్బు అంటారా ఏంటి? అది చెప్పలేము. అంటే వాళ్ళలో ఏమన్నా ఎక్కువగా అంటే రోజు మొత్తం అట్లనే అద్దంలో చూసుకోవడము, లేకపోతే ఏదన్నా ముక్కు వంకర ఉంది అని అనుకోవడము, లేకపోతే కళ్ళు సరిగ్గా అందంగా లేవు అనుకుంటారు చాలామంది. సో ఏదో ఒక డిఫార్మిటీ ఉందేమో నాలో అని కొంతమంది చూస్తుంటారు. సో దాన్ని బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అంటాం. అది విపరీతంగా ఉంటే దాన్ని బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అంటాము. కానీ అప్పుడప్పుడు అద్దంలో చూసుకోవడం అది నార్మలే, దానికి డిజార్డర్ అనలేము. విపరీతమైన కోపం, గట్టిగా అరవడాలు, ఇది దేనికి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు సార్? కోపం అనేది యూజువల్గా డిప్రెషన్తో పాటు వస్తుంది అనమాట. డిప్రెషన్ సిమ్టమ్స్ కనుక మనం చూసినట్లయితే కోపం కూడా ఒక చిన్న సమస్య అనమాట అందులో. సో ఏంటంటే చిన్న చిన్న వాటికి చిరాకు పడ్డము, లేకపోతే ఆఫీస్లో ఏదో గొడవ అయిందని అది ఇంట్లోకి తీసుకురావడము, భార్య మీద కానీ, భర్త మీద కానీ, పిల్లల మీద కానీ ఆ కోపం చూపించడం అనేది సహజంగా మనం చూస్తుంటాం. సో ఈ డిప్రెషన్తోనే కాకుండా కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్ వల్ల కూడా ఈ కోపం అనేది వస్తుంటుంది అనమాట. బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అని, ఇంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ అని, ఇట్లా డిఫరెంట్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నాయి. లేకపోతే ఏదన్నా ఆల్కహాల్ తీసుకొని, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు డైలీ ఆల్కహాల్ కన్జంప్షన్లో, దానివల్ల కూడా ఎక్కువగా విపరీతమైన కోపం రావడం అనేది మనం చూస్తుంటాం. సో ఇట్లాంటి సమస్యలు ఉంటే ఆ రూట్ కాజ్ అనేది మనం ట్రీట్ చేయాలన్నమాట. సో రూట్ కాజ్ ట్రీట్ చేసినట్లయితే మనకు ఈ కోపం కూడా మెల్లగా తగ్గిపోతుంది. మెనోపాజ్ వచ్చిన మహిళలు చూసుకుంటే వాళ్ళు కూడా చాలా డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తుంటారు?
సో యూజువల్గా మెనోపాజల్ డిప్రెషన్ అనేది ఫీమేల్స్లో కామన్గా మనం చూస్తుంటాము. 45 ఇయర్స్ లేకపోతే 44 to 48 ఇయర్స్ మధ్యలో ఇది యూజువల్గా మనం చూస్తుంటాము. సో వీళ్ళల్లో సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే అసలు ఆకలి లేకపోవడము, విపరీతంగా తలనొప్పి రావడము, అసలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, చిన్న చిన్న వాటికి కూడా కోపం రావడము, ఎక్కువగా ఏడవడము, చిన్న విషయాలకు కూడా అంటే ఏడుపు వచ్చేయడము, బాధపడడము, ఇంకా అప్పుడప్పుడు సూసైడల్ థాట్స్ కూడా వస్తుంటాయి. సో ఇట్లాంటి కండిషన్స్లో వెమ్మటే సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకొచ్చి మనం ట్రీట్మెంట్ ఇప్పించగలిగితే చాలా తొందరగా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి అన్నమాట, క్యూర్ అవుతారు. సో మెడిసిన్స్ రైట్ టైంకి ఇప్పించడమే చాలా ముఖ్యం. మెడిసిన్స్ అనే కాదు, కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటారు. అంటే ఇంట్లో వాళ్ళు గుర్తించాలి ఫస్ట్ ఇట్లా ఉన్న వాళ్ళని. అవును. సో ఇంట్లో వాళ్ళు గుర్తించి టైంకి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకురాగలిగితే అసలు చాలా వరకు మనము మానసిక సమస్యలు అనేవి దూరం చేయొచ్చు. ఈ మధ్య స్టిగ్మా అనేది చాలా ఎక్కువ ఉంది. మానసిక సమస్యలు, మానసిక జబ్బులకి వేరే వాళ్ళు ఏదో అనుకుంటారని ఆ భయం అనేది కామన్గా చూస్తుంటాం సొసైటీలో. కానీ ఎట్లాంటి మెడికల్ ఇల్నెస్కి ఎట్లా ట్రీట్మెంట్కి వస్తారో మానసిక జబ్బులకి కూడా అట్లాంటి ట్రీట్మెంట్కి రావాలి. అంటే దీనిపైన అవగాహన కోసం మీరు స్పెషల్గా ఏమైనా ప్రోగ్రామ్స్ అట్లాంటివి కండక్ట్ చేస్తున్నారా సార్? రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ లేకపోతే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి యూజువల్గా కండక్ట్ చేస్తుంటాము. సో అవన్నీ చూసి ప్రజల్లో అవగాహన వస్తే చాలా మటుకు వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్కి అప్రోచ్ అవుతుంటారు. సార్ బైపోలార్ డిజార్డర్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఎలా గుర్తించాలి? బైపోలార్ డిజార్డర్లో 3 types ఆఫ్ ఫేజెస్ ఉంటాయి. మేనియా ఫేజ్ అని, హైపోమేనియా ఫేజ్ అని, డిప్రెషన్ అనే 3 phases ఉంటాయి అన్నమాట. సో పోల్స్ అన్నమాట, 2 different poles, ఐదర్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ ఐదర్ వెరీ లోస్ అన్నమాట. సో ఇందులో మేనియా అంటే ఎక్కువగా కోపం రావడము, ఎక్కువగా అంటే గ్రాండియోసిటీ అంటాము, అంటే ఎక్కువగా గొప్పలు చెప్పడము, నాకు ప్రైమ్ మినిస్టర్ తెలుసు, నేను చాలా, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నేను ఏదైనా చేయగలుగుతాను, గొప్పలు చెప్పుకోవడం. అవును. సో ఇది విపరీతమైన డెల్యూషన్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఈ నమ్మకాలు ఎక్కువైపోతాయి. సో వాళ్ళు ఎవరేది చెప్పినా కూడా వినకపోవడము, ఆ స్టేజ్లో అర్థం కాకపోవడము, ఇంకా నిద్ర లేకపోవడము, చాలా ఎనర్జెటిక్గా అనిపించడము, నిద్ర అసలు అవసరం లేదు అని అనుకుంటారు. సో ఆ ఫేజ్ని మేనియా అనే ఫేజ్ అంటాం. హైపోమేనియా ఫేజ్లో దీనికంటే కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. మేనియా ఫేజ్ కంటే కొంచెం తక్కువ సివియారిటీ ఉంటుంది అన్నమాట. అది కాకుండా డిప్రెషన్ అంటే మనము ఇందాక చెప్పినట్లు బాగా బాధగా అనిపించడము, ఎక్కువ ఏడవాలనిపించడము, సూసైడల్ థాట్స్, చనిపోవాలన్న ఆలోచనలు, అటెంప్ట్స్ చేయడము, ఇంకా నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా ఈ ఫేజ్లో మనం చూస్తుంటాం. ఎట్లయితే నార్మల్గా డిప్రెషన్లో ఎట్లాంటి సమస్యలు ఉంటాయో ఇందులో కూడా అవే సమస్యలు ఉంటాయి. కాకపోతే ఎక్కువగా విపరీతమైన కోపం అనేది మనం ఇందులో చూడొచ్చు అన్నమాట. సో వీటికి ఏంటంటే ఇది అప్పుడప్పుడు హెరిడిటరీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఉన్నా, వంశపారంపర్యంగా కంపల్సరీ వస్తుందని లేదు, కానీ మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒక 60 to 70% ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి విషయాల్లో మనము ట్రీట్మెంట్ అనేది కొంచెం కేర్ఫుల్గా పేషెంట్స్ తీసుకోగలిగితే, రెగ్యులర్గా ఫాలోఅప్స్కి వస్తుంటే సైకాట్రిస్ట్ దగ్గర మంచి రిజల్ట్స్ మనం నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఇట్లా 11-12 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. నేను చూసింది ఒక 7-year-old కిడ్లో కూడా చూసాను. సో ఇట్ క్యాన్ స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ 7 years. సో ఇదేంటంటే అప్పుడప్పుడు మనం ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఏదన్నా వేరే కారణాలు, లేకపోతే అంటే ఇంట్లో సరిగ్గా పేరెంట్స్ చూసుకోకపోవడము, వాళ్ళు ఎక్కువగా డ్రగ్స్కి అలవాటు పడిపోవడము, చిన్న వయసులోనే ఆల్కహాల్ కానీ సిగరెట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ అలవాటు చేసుకుంటారు 11-12 ఇయర్స్కి. సో అట్లాంటి పిల్లల్లో మనం ఇవి సాధారణంగా చూస్తుంటాం. ఎర్లీ ఏజెస్లోనే మనం ఈ బైపోలార్ డిజార్డర్ చూడొచ్చు అనమాట. ఇదే కాకుండా ఇందాక ADHD అని చెప్పాను, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని. ఆ పిల్లలు కూడా ఎక్కువగా ఈ సబ్స్టెన్సెస్కి అలవాటు పడిపోవడం వల్ల బైపోలార్ డిజార్డర్కి ఎక్కువగా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.
ట్రీట్మెంట్ సేమ్ ఉంటుందా సార్? సో ట్రీట్మెంట్ సేమ్ ఉంటుంది. చిన్నపిల్లల్లో అయితే మనము డోసేజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, కొంచెం తక్కువ డోస్ సరిపోతుంది. ఓకే. అట్లాగే పూనకాలు, దేవుడు నా మీదకి వచ్చాడు అండాలు, ఇవి కూడా ఒక రకమైన సో దీన్ని మనము పొజెషన్ సిండ్రోమ్ అంటాం, పొజెషన్ డిజార్డర్ అంటాం. డిజార్డర్. సో ఈ పొజెషన్ డిజార్డర్లో ఏంటంటే దేవుడు నాలో వచ్చాడని, లేకపోతే నాకే శక్తులు ఉన్నాయని, అట్లా ఆ బిహేవియర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇది ప్రతిసారి అట్లా అవుతుంటే అది స్కిజోఫ్రీనియా యొక్క లక్షణాలు కూడా అవ్వచ్చు. స్కిజోఫ్రీనియా అనే మానసిక జబ్బు లక్షణాలు కూడా అవ్వచ్చు అనమాట. వాళ్ళలో దేవుడు ఉన్నాడని, వాళ్ళలో పవర్స్ ఉన్నాయని, వెదర్ని కంట్రోల్ చేయగలుగుతారని, వేరే వాళ్ళ మనసుని, మైండ్ని కంట్రోల్ చేయగలుగుతారని, ఫేస్ చూసి చెప్తాము, ఫేస్ చూసి అట్లా కూడా మనం చూడొచ్చు అనమాట. సో ఈ పూనకాలు అనేవి వివిధ కారణాల వల్ల అవుతాయి అన్నమాట. సో ఈ సమస్యలు వెంటనే ఐడెంటిఫై చేసి ఇది ఒక డిజార్డర్ లాగా గుర్తించి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనము తొందరగా మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఇట్లాంటి కేసెస్ మీకు ఎప్పుడైనా వచ్చాయా సార్? రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఇట్లాంటి కేసెస్, మూఢనమ్మకాలు వస్తుంటాయి ఇవన్నీ. అట్లాగే ఎంతో చదువులు చదివిన వాళ్ళు కూడా ఈ మూఢనమ్మకాలకి తమ పిల్లల్ని బలి చేసుకున్న సంఘటనలు చాలా జరిగాయి ఈ మధ్యలో. ఇంత టెక్నాలజీ ముందుకు వెళ్తున్నా కూడా ఇంకా చేంజెస్ రాకపోవడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఇవన్నీ నమ్మకాలు ఎందుకు అంత బిలీవ్ చేస్తారంటే వాళ్ళకి ఒకవేళ డెల్యూషన్స్ అనేవి విపరీతంగా అయినప్పుడు, అంటే మెదడులో కొన్ని కెమికల్స్ ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం, డోపమిన్ అని, సెరటోనిన్ అనేవి, ఇవి ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వాళ్ళకి ఆ ఆలోచనలు అనేవి పుడుతుంటాయి. సో అది ఎంత చెప్పినా, ఎంత చదువుకున్నా కూడా వాళ్ళని కూడా అఫెక్ట్ చేస్తుంటుంది అనమాట. సో మన బ్రెయిన్ అనేది మెయిన్గా రెస్పాన్సిబుల్ అనమాట. సో ఈ మధ్య మనం చూసినట్లయితే చాలామంది ఇప్పుడు బురారీ డెత్స్ అని చూసాం. న్యూఢిల్లీలో ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకొని హ్యాంగింగ్ ద్వారా చనిపోయారు. సో ఇంటి పెద్ద ఒకటి నమ్మారని మొత్తం ఫ్యామిలీ అంతా అదే నమ్మారు. సో అదే నమ్మి వాళ్ళు హ్యాంగింగ్ చేసుకొని చనిపోయారు అన్నమాట. సో ఇది షేర్డ్ సైకోసిస్ అంటాం. సో ఈ షేర్డ్ సైకోసిస్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ నమ్మితే మొత్తం ఫ్యామిలీ అంతా నమ్ముతారు. సో ఆ సైకోసిస్ అనేది మొత్తం ఫ్యామిలీ షేర్ చేసుకుంటుంది. సో అట్లాంటి విషయాల్లో మనం బురారీ డెత్స్లో చూసినట్లు అట్లాంటి సంఘటనలు జరుగుతాయి అన్నమాట. ఇంకా కులాంతర వివాహాలు జరిగినా కూడా అట్లాంటివన్నీ వీటిల్లోకి వస్తాయి కదా సార్? అవును సార్, ఈ మానసిక వ్యాధుల కోసం మెడిసిన్ వాడే ముందు ఎట్లా ప్రిపేర్ చేయాలి పేషెంట్ని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఈ మానసిక జబ్బుకి సంబంధించిన మందులు అంటే యాంటీసైకోటిక్ మెడికేషన్స్ కానీ, యాంటీ డిప్రెసెంట్స్ కానీ, మూడ్ స్టెబిలైజర్ మెడికేషన్స్ కానీ, నిద్ర కోసం ఇచ్చే టాబ్లెట్లు కానీ, ఒకవేళ వాళ్ళకి ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఆస్తమా కానీ, థైరాయిడ్ కానీ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా సైకాట్రిస్ట్కి చెప్పాలి. వాళ్ళు ఒకవేళ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ముందే అన్నీ చెప్పాలి. ఏమన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, ఏమన్నా బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ అట్లాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా సైకాట్రిస్ట్కి చెప్పాలి. సో దానికి తగ్గట్టు సైకాట్రిస్ట్ దానికి సంబంధించింది సేఫ్ మెడికేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి మాత్రం ఇవ్వచ్చు అనమాట. సో అన్నిటికీ సేఫ్టీ ప్రొఫైల్ అనేది ఒకటి ఉంటుంది. సో అన్ని మెడికేషన్స్ సేఫే, కానీ ఒకటి ఇంకా ఎక్కువ సేఫర్ ఆల్టర్నేటివ్ ఉంటుంది. సో అది అనేది సైకాట్రిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయంటారు? రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, కానీ ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం అవాయిడ్ చేయాలి. ఎక్కువగా హెల్తీ డైట్ తీసుకోవడము, డ్రై ఫ్రూట్స్ కానీ, ఎక్కువగా ఆకుకూరలు తినడము, ప్రోటీన్స్ రిచ్ ఫుడ్ తినడము, ఇవన్నీ చేయాలన్నమాట. సో ఇట్లా చేసినట్లయితే న్యాచురల్ వేస్లో కూడా మనము డిప్రెషన్ అనేది కొంచెం వరకు ప్రివెంట్ చేయొచ్చు. మన బ్రెయిన్ అనేది కొంచెం హెల్దీ వేలో వెళ్తుంది. థింకింగ్ ప్రాసెస్ కానీ, థింకింగ్ మొత్తం మన బాడీని కంట్రోల్ చేసేది కూడా బ్రెయినే అని అంటున్నారు. అవునండి, బ్రెయినే మొత్తం అన్ని ఆర్గన్స్ని కంట్రోల్ చేస్తుంది. హార్ట్, లంగ్స్, దేనికైనా బ్లడ్ సప్లై కానీ, ఆ రియాక్షన్స్ డిఫరెంట్గా ఉన్నా కూడా అది బ్రెయినే కంట్రోల్ చేస్తుంది. అదే రీసెంట్గా ఒక అతను సూసైడ్ లెటర్లో రాశారు, నేను చేసుకోలేదు, ఆత్మహత్య నేను చేసుకోలేదు, నా బ్రెయిన్ వల్ల నేను చేసుకోవాల్సి వచ్చిందని.
సో అది వేరే మానసిక జబ్బులా తీసుకోవాల్సి వస్తుంది. సో బ్రెయిన్ డెఫినెట్గా ఆలోచనలు అనేవి, నెగిటివ్ థాట్స్ అనేవి పుట్టిస్తుంది. కానీ దానికి వేరే కారణాలు కూడా ఉంటాయి. సూసైడ్ చేసుకోవడానికి కారణం డిప్రెషన్, సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, అవన్నీ కూడా ఒక రీజన్స్. కొంతమంది హాలుసినేషన్స్ వల్ల కూడా సూసైడ్స్ చేసుకుంటారు. దాన్నే ఆడిటరీ హాలుసినేషన్స్ అంటారు. చెవులో ఎవరో చెప్పారని, మాటలు వినిపించినాయి అని, సో సూసైడ్స్ అనేవి చేసుకుంటారు. సో ఇది ఆడిటరీ హాలుసినేషన్స్ వల్ల, అంటే స్కిజోఫ్రీనియాలో మనము ఇది కామన్గా చూస్తుంటాం. ఆ వాయిసెస్ వల్ల వాళ్ళు సూసైడ్ అనేది చేసుకుంటారు. బ్రెయిన్ ఇచ్చే నెగిటివ్ థాట్స్ నుంచి మనం ఎట్లా బయటపడాలంటారు? సో ఆ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే రెగ్యులర్గా జర్నలింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అంటే థాట్స్ని ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది నాకు ఉన్న ప్రాబ్లమ్, నేను దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి, గుర్తించి పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో అట్లా చేసుకున్నట్లయితే ఇమీడియట్గా కాకపోయినా కూడా ఇట్స్ అ ప్రాసెస్. ఒక 2-3 monthsలో తగ్గిపోవడము, ఆ నెగిటివ్ థాట్స్ వల్ల పాజిటివ్ థాట్స్కి కన్వర్ట్ అవ్వడం అనేది మనం చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే.